ఏదో టైం పాస్ అయితలేదు కదా బిర్యానీ తిందామని చెప్పేసి బిర్యానీ తినడానికి వెళ్తే ఇది ఉడికిందో ఉడకలేదో మాకే అర్థం అవుతలేదు. హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. అక్కడ బిర్యానీ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి నేను క్లారిటీ కట్గా వివరిస్తాను. ఒకసారి చూడండి అక్కడ బిర్యానీ ఎలా ఉందో అని. నేనైతే ఈ రెస్టారెంట్ పేరు అయితే మెన్షన్ చేయలేను. ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉంది. పీస్ అయితే అస్సలు ఉడకలేదు. మేమేదో ఆకలి మంట వల్ల ఎట్లనా అలాగా కానిస్తున్నాము. మీకు కూడా అర్థమై ఉంటుంది. మా ఫీలింగ్ చూడండి ఒకసారి. ఏదో తినాలా వద్దా అని చెప్పేసి అన్నట్టు తింటున్నాము. ఎందుకంటే ఆకలేస్తుంది. సో దానివల్ల తింటున్నాము. దయచేసి ఇలాంటి బిర్యానీ అయితే తినకండి. బిర్యానీ ఓకే, కానీ పీస్ అయితే మొత్తమే ఉడకలేదు. సో ఇట్లా ఉడకని పీస్ అయితే మొత్తమే తినకండి. చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో. అక్కడ పీస్ మొత్తం వదిలిపెట్టిన అది. వీడికి కూడా మేము నచ్చలేదు. ఎస్టర్డే నుంచి మేము ఏం తినలేదు కాబట్టి వీడు కూడా తింటున్నాడు అంతే. ఏదో బాగుంది అని చెప్పేసి ఏం తింటలేము. సో మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే మనము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము, దాని క్వాంటిటీ ఎట్లుంది, క్వాలిటీ ఎట్లుందో అబ్జర్వ్ చేసి ఏదైనా తినండి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇప్పుడు కుక్ కానీ ఫుడ్ తిన్నామనుకో మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. కుక్ కానీ ఫుడ్ మొత్తమే తినకండి, ఓకేనా? అప్పుడు ఆకలి మంటలో ఏదో ఒకటి చెప్పేసి తినేసినాము. తిన్న తర్వాత మాకు అర్థమైంది మొత్తమే డైజెషన్ అవ్వడం లేదు. మొత్తమే ఆగం అయిపోయింది. మా స్టమక్ మొత్తం అప్సెట్ అయిపోయింది. మొత్తం అయితే ఫుల్ఫిల్ చేసినాము, ఏం లేకుండా మొత్తం తిన్నాము. తర్వాత వాటర్ తాగేసి ఆ వాటర్ కూడా మనం బిల్లు కట్టాలి. తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని డైరెక్ట్ మనం రూమ్కి స్టార్ట్ అయినాము. అదైతే డైజెషన్ కాలేదు. దయచేసి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు 1-2 సార్లు చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే అది అరగకపోతే మళ్ళీ మీకే ప్రాబ్లం, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, లవ్ యూ.